రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ మహోగ్ర రూపాన్ని దాల్చి భాగ్యనగరాన్ని కమ్మేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి. ఇక చాదర్ఘాట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో అధికారులు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు ఏ విధంగా వరద బాధితులకు ఆహారాన్ని అందించే ప్రయత్నం డ్రోన్ల ద్వారా చేస్తున్నారు. క్లియర్ కట్ గా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక బాధితుడు ఇంటి పైకప్పుపై తన ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి, తనకు ఆహారాన్ని డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు. ఇది ఎక్కడో మనం కొండచర్యల్లోనూ ఎక్కడో చూడట్లేదు. మన భాగ్యనగరంలో మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్న తాజా పరిస్థితి మనకు కళ్లకు కట్టినట్టుగా కనపడుతోంది. ఎంత ఉగ్రరూపం దాల్చింది మూసీ అనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఇక డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మూసీ ఎంతగా వరద ప్రభావిత ప్రాంతాలను ముంచెత్తింది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఇక నది తీవ్ర రూపం దాల్చింది. ఏడుపాయల ప్రధాన ఆలయం ముందు నుంచి కూడా వరద పరుగులు పెడుతున్న పరిస్థితి. మంజీరా వరద ఉధృతికి ఏడుపాయల దేవస్థానం కూడా ఆ ప్రాంగణంలో కూడా ఫుల్గా వాటర్ వచ్చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు మనం చూస్తూ ఉన్నాం, ఇక డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తున్న పరిస్థితి. ఎటు చూసినా వర్షం అతలాకుతలం చేస్తుంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా వర్షం ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా దంచి కొడుతుంది. ఒక హైదరాబాదే కాదు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. చాలా దేవాలయాలు కూడా దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఇక మూసీ పరివాహక ప్రాంతాలను అయితే మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కొన్ని ఇళ్ల పైకప్పు పైకి కూడా నీరు వెళ్ళిన పరిస్థితి.